ప్రజా అభ్యున్నతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లే ఘనత తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి గొప్పతనం చాటి చెప్పే గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, తెలుగువారి మనుగడ, తెలుగువారి ఆత్మ అభిమానం, తెలుగువారి గౌరవం ఉన్నత స్థాయికి తీసుకెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందవరపు జయంతి, మాదారపు వెంకటేష్, చౌదరి బాబ్జీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భూములన్నీ అందుబాటులో ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ జిల్లా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక మంచి పరిశ్రమ తెచ్చి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మనందరం కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తలారా నిరంతరం అందుబాటులో ఉంటాం. అందులో శ్రీకాకుళం గొండు శంకర్ 24 గంటలు మీ మధ్యనే ఉంటున్నాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు అండగా ఉంటున్నాడు. ఉండడమే కాదు, శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ అని అన్ని విధాల అభివృద్ధి చేసి పదవులు వస్తాయి పోతాయి, ఫలానా ఎమ్మెల్యే నాయకత్వంలో శ్రీకాకుళం పట్టణం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని 10 మంది చెప్పుకునే విధంగా చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఆయనకు మనందరం కూడా సహకరించాలి. నేను సంపూర్ణంగా సహకరిస్తాను. 9 మాసాల్లో కొంత మార్పు తీసుకొచ్చాం. ఈ మధ్యనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను కూడా రాలేకపోయాను హెడ్ క్వార్టర్. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. మళ్ళీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మీద ప్రధానంగా దృష్టి పెడతాను. దృష్టి పెట్టి మీరే చూస్తారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మొన్నటి వరకు బాధ ఆవేదన కలిగింది. నాది ఒక నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి 26 జిల్లాలున్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లు అంటే ప్రతి మనిషి తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. అచ్చెన్నాయుడు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంగీకరించాలి. శ్రీకాకుళం జిల్లా అంటే అభివృద్ధికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తామంటే వెంటనే జెండా పట్టుకొని వ్యతిరేకిస్తారు. ఏదైనా ఒక మంచి పని చేస్తామంటే ఇది వద్దని అంటారు. ఈరోజు మన జిల్లా ప్రజలు మన జిల్లాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపరు. కానీ ఎక్కడికో వెళ్ళి రోజుకి 20 గంటలు పనిచేసే కష్టపడినటువంటి ప్రజలు ఉన్నటువంటి జిల్లా. నేను ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్క పౌరుడికి కోరుతున్నాను, అభివృద్ధికి సహకరించండి. 2024-29 ఈ జిల్లాకి ఒక సువర్ణ అవకాశంగా తీసుకొని మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సహాయంతో ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేయాలని. అభివృద్ధి జరుగుతుంది, కానీ పెరగాలి. విశాఖపట్నంలో తలసరి ఆదాయం 5,30,000 ఉంటే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంకి 1,60,000 ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అందుకే ఈ జిల్లాకి పరిశ్రమలు రావాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలి. ఇవన్నీ మనం చేసినప్పుడే అవన్నీ చెయ్యడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది. వాళ్ళని ఒక ఆలోచనతో ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళు చేసిన పనే మనము చేస్తే ఈ రాష్ట్రం తగలబడిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలాగని చెప్పి చేతులు కట్టుకొని లేవు. ఎవడు తప్పు చేసినా 5 సంవత్సరాలు ఎవడు కార్యకర్తలకి అక్రమంగా కేసులు ఇబ్బంది పెట్టినా ఏ ఒక్కరిని వదిలే ప్రశ్నే లేదు. ఒకరోజు ఆలస్యమైనా
ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. 164 స్థానాలతో గెలిచాం. కార్యకర్తల్లో పెద్ద యాంబిషన్ ఉంది, ప్రజల్లో పెద్ద యాంబిషన్ ఉంది. ఇంత అధికారాన్ని ఇచ్చాం, మాకు అన్నీ కావాలి, అన్నీ చేయాలని. కానీ పరిస్థితులు అనుకూలించకపోయినా సమర్థవంతమైనటువంటి నాయకుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 9 మాసాల్లో నడిపిస్తున్నాం. కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పటికే పదవులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన్నీళ్ళు ఎన్నలేదు, మొన్న ఉగాది ముందు రోజు 2వ విడత కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ నెలాఖరికి మహానాడు ముందు అన్ని పదవులు భర్తీ చేయడానికి చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో కార్యకర్త గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నేను ఒకటే మాట ఇస్తున్నాను, శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కార్యకర్త గౌరవంగా బతికే విధంగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ప్రతి ఒక్కరూ గౌరవించే విధంగా పనిచేసే విధానాన్ని మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి విషయం నాకు తెలుసు. రాజకీయ వ్యవస్థలో చాలామంది కొత్త వాళ్ళు వస్తారు, టికెట్లు వస్తాయి, గెలుస్తారు, ఓడిపోతే మళ్ళీ వాళ్ళ తట్టాబుట్టా చదువుకొని వెళ్ళిపోతారు. కానీ భుజాన జెండా వేసుకున్నటువంటి కార్యకర్త ఎప్పుడు చచ్చిపోయిన వరకు ఈ పార్టీ జెండా మోస్తూనే ఉంటారు. అటువంటి వారికి ఈ పార్టీ గౌరవించాలి, అటువంటి వారికి ఈ పార్టీ సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. అదే నిర్ణయం మన నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పదే పదే ప్రతి దగ్గర చెప్పడమే కాకుండా ఏదో అయోరంలో జరగండి, సాధ్యమైనంత వరకు మేము పరిష్కరిస్తాం, లేకపోతే నాయకుడి దృష్టిలో పెట్టి పరిష్కరించి మనందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అంటే ఏదో అధికారం గురించో పుట్టిన పార్టీ కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవం గురించి పుట్టిన పార్టీ. అదే మన నాయకుడు ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అంటే మన నాయకుడు ఆత్మవిశ్వాసం. ఏదో ఆఫీసులో 4 మూరల మధ్యలో పెట్టుకోకుంటే ఎన్టీ రామారావు పాదాల సంతన 44వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుందామని ఎమ్మెల్యే గారికి పార్టీ అధ్యక్షుడికి చెప్తే బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారికి, అధ్యక్షుడికి, టౌన్లో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా రాలేని పరిస్థితి, ఖాళీ లేక, అలాగే స్టేజ్ పైన చాలా బాగా మాట్లాడి పార్టీ కోసం ఎంతో శ్రమించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాకపోతే సమయాభావం, ఎండ ఎక్కువ ఉన్నందువల్ల అందరికీ మాట్లాడే అవకాశం కల్పించలేకపోయినందుకు ముందుగా అందరూ చింతించవలసిన, అందరూ క్షమించవలసిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కల్మటి రమణ గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి అధిక ప్రాధాన్యతనిస్తూ, మనకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ, రాజకీయంగా చైతన్యపరుస్తూ ఈ రోజు మన శ్రీకాకుళం ఉత్తరాంధ్రకే ఫస్ట్ టైం కేబినెట్ మినిస్టర్ గా కీర్తిశేషులు ఆనాడు ఎర్రన్నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు దేశంలోనే అతి పెద్ద వయస్కులు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మన నాయకుడు, అభిమాన నాయకుడు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చి ఈ రోజు 6 శాఖలు, అత్యంత ప్రాధాన్యమైనటువంటి శాఖలు ఇచ్చి ఈ రోజు మంత్రిగా చేయడం జరిగింది. అత్యంత కష్టకాలంలో మన పార్టీకి మళ్లీ అధికారంలో తేడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా
తన వంతు కృషి చేసి 72 రోజులు జైలుకి వెళ్లి వెనుకడు వేయకుండా మనందరికీ ఆత్మస్థైర్యం నింపి మళ్ళీ జిల్లాలో ఈ తెలుగుదేశం జెండాని రెపరెపలాడించారు మన అచ్చెన్నాయుడు గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పక తప్పదు. అలాగే ఈ రాష్ట్రం ఒకప్పుడు తెలుగువారు మద్రాసీలుగా పిలువబడే ఢిల్లీ నలువీధుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నింపితే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అంటే ఏంటో సత్తా చాటి చెప్పినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే మనం వీడియో చూసాం. 2020 అంటే ఎగిలిగా నవ్వారు. హైటెక్ సిటీ కొండల్లో కట్టాలని నవ్వారు. ఈ రోజు సింగపూర్ తలదన్నే మాదిరిగా హైటెక్ సిటీ ప్రాంతం ఉందంటే అది నమ్మశక్యం కాదు. అలాగే మన IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ గాని, అలాగే ఈ రోజు ప్రతి ఇంటికి ఒక IT ఉద్యోగం ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అలాగే సుదీర్ఘమైన ఆయన 70 ఏళ్ల పైచిలకు రాజకీయం, ఆయన 40 ఏళ్ల పైచిలకు రాజకీయ జీవితంలో ఈ రోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అంధకారంలో వెళ్ళిపోయినప్పటికీ ఎంతో బాధ్యతగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే తన వంతు బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేస్తే, అలాగే సుదీర్ఘ పాదయాత్ర 3000 పైసలు పాదయాత్ర చేసి నేను కూడా నా బాధ్యతగా ఈ పార్టీని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో లోకేష్ అన్న గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి కుల వృత్తుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, అలాగే మైనారిటీ వర్గాల్ని, స్టూడెంట్స్ ని, నిరుద్యోగుల్ని, కార్మికుల్ని అందరినీ కలిసి మనందరి కష్టకాలని విని సూపర్ 6 కార్యక్రమం పెట్టారు. అలాగే మనకి మేనిఫెస్టో పెట్టారు. సూపర్ 6 లో మనం ఆల్రెడీ పెన్షన్ అమలు చేశాం, 3 సిలిండర్లు అమలు చేశాం. ఈ నెల రైతు భరోసా, అలాగే మత్స్యకార భరోసా అమలు చేస్తాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంత ఆర్థికంగా కష్టంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు